హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గ్లోబ్ టోరర్ నుండి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ అయితే విడుదల చేశారు. అంచనాలకు తలకిందలు చేస్తూ పసుపు రంగు కలర్ చారీతో లుక్ అయితే విడుదల చేశారు. లుక్ అయితే అదిరిపోయింది, కానీ రాజమౌళి ప్రియాంక చోప్రాని ఎందుకు పెట్టుకున్నారని అభిమానులకు అయితే అర్థం కావడం లేదు. ఆమె బాలీవుడ్ లో చాలా సీనియర్ హీరోయిన్, బాలీవుడ్ లో సినిమాలు కూడా తగ్గించేసింది. మరి ఈమెని సినిమాలో తీసుకున్నందుకు ఈ గ్లోబ్ టోరర్ కి ఏ విధంగా సహాయపడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నది మాస్టర్ మైండ్ జక్కన్న దర్శక ధీరుడు. ఈ సినిమా యొక్క టైటిల్ ఆల్మోస్ట్ గ్లోబ్ టోరర్ అంటే ఇది ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమా నిలవబోతుంది. మరి ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండే సినిమాకి ఇంటర్నేషనల్ రేంజ్ లో తెలిసే హీరోయిన్ ఉండాలి కదా. అందుకే ప్రియాంక చోప్రాని సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఆమె హాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. అందుకే జక్కన్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రాని పెట్టుకున్నాడు. లేకపోతే జక్కన్న ఏమైనా పిచ్చోడా ఆమెను పెట్టుకోవడానికి. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ తో పాటు ఆమె పేరు కూడా రివీల్ చేశారు. ఆమె పేరు మందాకిని. మందాకిని అంటే ఒక నది పేరు. నది అంటే గంగా. ఈ సినిమాకి శివుడికి ఏదో సంబంధం ఉంది. హీరో ఒక సంచారి, ఒక టూరిస్ట్ అయినా అతని పేరు మాత్రం రుద్ర. అతని మెడలో త్రిశూలం, నంది. ఈమె పేరు మందాకిని అంటే గంగ. జక్కన్న ఏదో మాయ చేస్తున్నాడు. శివుడికి ఈ సినిమాకి ఏదో సంబంధం ఉంది. విలన్ పోస్టర్ చూస్తే మొత్తం సైన్స్ సినిమాలా ఉంది. వీళ్ళ పోస్టర్ చూస్తే దేవుడు సినిమాలో ఉంది. ఇటు సైన్స్ అటు దేవుడు ఏదో లింక్ చేస్తున్నాడు రాజమౌళి. అన్ని సడన్ గా విడుదల చేస్తున్నాడు. సాంగ్ సడన్ గా విడుదల చేశాడు. లుక్ కూడా ఎవరికి తెలియకుండా విడుదల చేశాడు. ఇంకా నవంబర్ 15న ఇంకేమేమి రివ్యూ చేస్తాడో చూడాలి. రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్ ఉంది. మరి ఆ ఈవెంట్ లో ఏమేమి జరగబోతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.